హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ బ్రూస్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక గత 2-3 రోజుల నుంచి అయితే ధనుష్కి అదేవిధంగా నయనతారకి అయితే చాలా గొడవలు అయితే అవుతున్నాయి. నయనతార అయితే చాలా కామెంట్స్ అయితే చేస్తుంది ధనుష్ మీద అయితే. అసలు ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, పర్సనల్గా ఇంతకు ముందే ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి అనేది దీని గురించి మాట్లాడేందుకు అయితే ప్రస్తుతం మనతో పాటు శ్రీని క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, మన ధనుష్కి అదేవిధంగా మన నయనతారకి? బేసిక్గా సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు అనుకో. ఓకే. స్టార్ హీరోయిన్తో సినిమా తీస్తే ఆ ప్రొడ్యూసర్ని పీక్కు తింటారు, అది తెలిసిన విషయమే. ఎప్పుడన్నా ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అయ్యాడు అనుకో, హీరోనే ప్రొడ్యూసర్, అందరూ మనోళ్ళకే పెట్టుకుందాం, మనకు తక్కువలో వచ్చేవాడిని చూసుకుందాం, ప్రతిదీ రూపాయి లెక్క పెట్టుకుందాం అనుకుంటాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను రౌడీనే అనే సినిమా, విజయ్ సేతుపతి, నయనతార, దీనికి ప్రొడ్యూసర్గా ధనుష్ వ్యవహరించాడు. ధనుష్ ప్రొడ్యూసర్లతో ఎలా ఉంటాడో అందరికీ తెలుసు. ధనుష్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటాడో నయనతారకు మాత్రమే తెలిసి వచ్చింది. ఓకే. విషయం ఏంటి, అన్నీ మనకు అనుకూలంగా రావాలి అనుకుంటారు. ఒక రోజైనా చిన్న పొరపాటు అది ఇన్ని రోజుల వరకు వీళ్ళు మాట్లాడుకోకుండా ఉండడానికి కారణమైంది. ఏంటంటే నయనతారకి 2 క్యారీమెన్లు కావాలమ్మా, ఎందుకో కూడా చెప్తా. ఒకవైపు మేకప్, ఇంకోవైపు బ్రేక్ఫాస్ట్ సెటప్ పెట్టుకుంటారు, అది ఉండేది ఇంతే. పెట్టుకున్న తర్వాత అందులోనే డ్రెస్ మార్చుకోవడం కుదరదు. సో ఇంకో దాంట్లో ఏంటంటే కాస్ట్యూమ్స్ నీట్గా మ్యాచ్ అయ్యి రెడీ అయ్యి తర్వాత హెయిర్ డ్రెస్సింగ్ కూడా అక్కడే చేసుకుంటారు. మేకప్ దగ్గర హెయిర్ డ్రెస్సింగ్ సెట్ అవ్వదు బేసికలీ, అండ్ టిఫిన్ల దగ్గర కాస్ట్యూమ్ మార్చుకోవడం సెట్ అవ్వదు. ఎందుకు అంటే ఇటు ఇదంటినా అటు అదంటినా సరే ఆ రోజు ప్రొడ్యూసర్కి లాస్, షూట్ చేయలేం కదా కాస్ట్యూమ్ పాడైపోతే. ఆ డెడికేషన్ హీరోయిన్లకు ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఇంకో క్యారవాన్ కావాలని అడిగి అందులో మార్చుకుంటారు. ధనుష్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఇవన్నీ ఆయనకు అర్థం కాలేదో ఏంటో నాకు తెలియదు. మగాళ్ళకి ఏముంటుందమ్మా, ఒక టచ్అప్ బ్యాగ్ నీట్గా ఏదో చేసుకుంటారు, గెటప్ ఏమైనా ఏడిస్తే దాన్ని కూడా అక్కడే తీర్చిదిద్దొచ్చు, పెద్దగా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆడవాళ్ళకి అట్లా కాదు కదా, ఇంత సరంజామా ఉంటుంది బోల్డ్ అంతా. ఇప్పుడు మగాళ్ళకి మామూలుగా మేకప్ వేసి టింటెడ్ లిప్స్టిక్ ఇస్తే సరిపోతుంది మోస్ట్లీ, లేదా ఎక్కడైనా ప్యాచ్లు గీచులు ఉన్నాయా ఇంత ఆరెంజ్ వేసేసి దాన్ని అలా స్టిక్తోనో దాంతోనో సెట్ చేస్తే అయిపోతుంది. వీళ్ళకట్ట కాదు కదా, కంటికి మేకప్పే ఇంత ఉంటుంది, ఐలైనర్ వేయాలి, ఐ ల్యాషెస్ దిద్దుకోవాలి, మళ్ళీ దానికి కాజల్ పెట్టాలి, దానిపైన దాని లోపల మళ్ళీ నువ్వు మొత్తం ఐ మేకప్ ఇంత వేయాలి. అవన్నీ వేసి ఆ షేడ్స్ అన్ని, ఐ షాడోస్ అన్నీ సెట్ చేసిన తర్వాత ఐబ్రో దిద్దితే ఐ మేకప్కే నీకు కనీసం చాలా టైం పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ నోస్, ఆ తర్వాత ఫేస్, నెక్స్ట్ చిన్ కట్టు, నోస్ కట్టు, ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ లిప్కు కూడా లిప్ లైనరు, లిప్ గ్లాసు, లిప్స్టిక్ ఇన్ని వేసుకుంటారు. ఇవన్నీ సెట్ చేయడానికి టైం పడుతుంది వాళ్ళకి ప్రతిదానికి. సో ఆ మొహాన్ని తీర్చిదిద్దాలంటే ఇంతే ఉంటుంది. తర్వాత హెయిర్ డ్రెస్సింగ్ కూడా అంతే పని. వీళ్ళకట్ట కాదు కదా, అలా అట్ట దూకుంటారు, కొంచెం అట్ట మీసాలు గడ్డం సెట్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు ఇలా ఉంటారు. ఈ ప్రాక్టికల్ ఇవన్నీ అర్థం చేసుకుంటారు ఎప్పుడంటే ఇంకెవడో ప్రొడ్యూసర్ అయినప్పుడు. వీళ్ళు ప్రొడ్యూసర్ అయితే ఇవన్నీ అర్థం పట్టవు, ఎందుకు ఒకటి జాలే అనుకుంటారు. ఓ రోజు లొకేషన్లో క్యారీవ్యాన్ టైంలో ఈవిడ 2 క్యారీవ్యాన్లు తీసుకుంది, సెట్ చేసుకుంది. మేడం శారీ మార్చుకోవడానికి వెళ్ళింది కదా అని చెప్పి వాళ్ళ స్టాఫ్ అక్కడే టిఫిన్లు చేశారు. ధనుష్ 2 క్యారీవ్యాన్లు తెప్పించాం కదా, ఇంకోటి ఈ స్టార్కి ఇవ్వాలి కదా, ఆ స్టార్ వచ్చే టైం అయింది, ఏది అంటే క్యారీవ్యాన్లు ఖాళీ లేవు. అంటే మేడం గారు ఓ దాంట్లో బట్టలు మార్చుకుంటున్నారు, ఇంకో దాంట్లో వాళ్ళ అసిస్టెంట్లు అందరూ భోజనం చేస్తున్నారు. ఓకే అనే విషయం ఈ మధ్యలో ఎవడో చేరవేశాడు, ఆయనకు మండింది. తర్వాత ఒక సెటైరికల్లా ఒక పదం ఎలా వేసాడంటే, ఇవాళ రేపు హీరోయిన్లు ఎట్టున్నారంటే వాళ్ళకో క్యారీవ్యాను, వాళ్ళ స్టాఫ్లు భోజనం చేయడానికి ఒక క్యారీవ్యాన్ అని సెటైర్ వేసాడు. ఈమెకి మండింది. అంత మాట అంటావు, అసలు ఏం జరిగిందో నీకు తెలియదు కదా, ఇక్కడ ఎలాగో మేడం లేదు కదా, వచ్చేవరకు ఆవిడ చీర కట్టుకొని రావడానికో బట్టలు వేసుకొని రావడానికో ఓ పావు గంట అరగంట పట్టుద్ది. ఈ అరగంటలో మనం గబగబా టిఫిన్ చేసి రెడీగా ఉంటే మళ్ళీ ఆవిడ వచ్చేసరికి మనం సెట్ అయిపోయి ఉండొచ్చు అని పాపం వాళ్ళు మనదే కదా ఖాళీగా ఉంది కదా అని తిన్నారు. ఈ చిన్న తప్పిదము వీళ్ళు మాట్లాడుకోకుండా చేసింది. నెక్స్ట్ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, తర్వాత ఈ సినిమా పెద్ద హిట్, ఎంత పెద్ద హిట్ అంటే అంత పెద్ద హిట్.
మళ్ళీ అదే ధనుష్కి వీళ్ళ కాంబినేషన్లో ఇంకో సినిమా అది సీక్వలో ప్రీక్వలో ఇంకేదైనా కొత్త సినిమానో వాట్ ఎవర్. ఈవిడ నేను రానండి అని కరాఖండిగా చెప్పేసింది. నీకెంత కొవ్వు ఎంత పొగరు, ఇంకోసారి నేను ఇండస్ట్రీ లేకుండా చేస్తా, అసలు నీతో మాట్లాడను, అసలు నీ మొహం కూడా చూడని ఎక్కడైనా కనిపిస్తే అన్నట్లుగా ఆయనకు హర్ట్ అయిపోయి అలా ఉన్నాడు. నేను పిలిస్తే రానంటావా నువ్వు అని. ఆ వైరం ఎప్పటి నుంచో మొదలైంది. సో ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆనందం తట్టుకోలేక అందరి బయోపిక్లు తీద్దాం అనుకుంటున్నారు, జస్ట్ చిన్న డాక్యుమెంటేషన్ టైప్. ఓకే. అలాగే మొన్న రాజమౌళి గారిది కూడా తీశారు, అది బాగానే ఆడింది. ఇప్పుడు ఎవరిది తీద్దామా అనుకుంటే ఆయన నయనతార మీద పడదాం అనుకున్నారు. ఎందుకు అంటే ఇప్పటికీ హీరోయిన్గానే ఉంది, 100కు పైగా సినిమాలు చేసిన హీరోయిన్, ఇప్పటికీ స్టార్ హీరోయిన్. అవును. సో ఇలా ఉంది కదా, తను కూడా గొప్ప మనిషే కదా అని చెప్పి తన మీద తీద్దాం అనుకున్నారు. పైగా ఆవిడ మీద చిన్న అపోహలు ఉన్నాయి. ఆడియో ఫంక్షన్లకి గట్రా పిలిస్తే రాదు, షూటింగ్ మాత్రమే చేసేది, ప్రమోషన్స్కి రాదు అని. ఎందుకు రాదు అంటే ఆవిడకంటూ ఒక రీజన్ ఉంది. ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా హీరోయిన్లను చూడరు. హీరోకి వస్తే వాడి స్టాఫ్కి కూడా వీళ్ళు ఫ్లైటే వేస్తారు. హీరోయిన్కి అయితే హీరోయిన్కి మాత్రమే ఫ్లైట్ వేసి స్టాఫ్కి ట్రైన్లు వేస్తారు. ఓకేనా. ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి ఆ గబగబ ఫ్లైట్ దిగ్గానే వెంటనే వెళ్ళి ఎక్కేయాలి బండి, అందరు ఫోటోల కోసం వస్తారు కాబట్టి. బెల్ట్ దగ్గర ఆగి ఇట్లా ఎప్పుడు నా బ్యాగ్ వస్తుంది అని నిలబడలేదుగా, లగేజ్ మొత్తం అసిస్టెంట్లే పట్టుకొస్తారు. వాళ్ళు ఎప్పుడు నువ్వు ట్రైన్ వేసావు కాబట్టి వాడు తెల్లారితే వస్తాడు. ఈమె గంటకే వచ్చి కూర్చుంది కాలు మీద కాలు వేసుకొని. ఏం చేయడానికి? నువ్వు అసిస్టెంట్లు సామాను తెస్తే తప్ప ఏం తయారవ్వడానికి లేదు. వీళ్ళు ఏమంటారు మళ్ళీ, అబ్బా పొద్దున్న నుంచి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది, ఇప్పటిదాకా మేకప్ వేసుకోలేదు ఇవ్వడని వాళ్ళు అనుకుంటారు. నీ ప్రాక్టికాలిటీ వాళ్ళకి తెలియదు. ఆవిడ పోనీ ఫ్లైట్ వేయండి నా అసిస్టెంట్ల కంటే ఏసీ చావరు, నీకు ఇవ్వడమే దండగా మీ అసిస్టెంట్లకు కూడా నా అన్నట్టు ఫీల్ అవుతారు. అంటే హీరోయిన్ మీద ఒక పావులో పెట్టాలన్నా సరే, అమ్మో ఇది మొత్తం నా ప్రొడక్షన్ అంతా తినేస్తుందని ఫీల్ అవుతారు. హీరో అంటే అట్లా కాదు, ఆయన ఆడిందే ఆట పాడిందే పాట. ఇంకొకటి ఈ 10 కోట్లు అనేది ఇద్దరి మధ్యలో అక్కడికే వస్తుంది. సో బేసికల్లీ ఇట్లా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి నయనతార ఏం చేస్తుందంటే హీరోలతో సమానంగా హీరోయిన్లని చూస్తే తప్ప నేను వీళ్ళకి అంత సహకారం చేయను అనుకుంటుంది. నెక్స్ట్ షూటింగ్ వరకు అయితే ఇస్తా, డేట్లు నేను ఇవ్వలేను మీ ఫంక్షన్లకి, ఎందుకంటే ఈరోజు సాయంత్రం రావాలి, నువ్వు అర్ధరాత్రి వరకు ఉంచుతావు, రేపటి రోజు నా షూటింగ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, అంటే 2 రోజులకి నేను ఖాళీగా చావాలి, దానికి నువ్వేమైనా రెమ్యునరేషన్ ఏడుస్తావా అంటే ఇవ్వవు. దానికని ఈవిడ కరాఖండిగా రానని చెప్పేస్తుంది. అది మేము ఏదన్నా అపవాదు. ఇక నెట్ఫ్లిక్స్ వాడు ఏం చేశాడు, ఈవిడ డాక్యుమెంటేషన్ అంతా తీసిన తర్వాత ఈవిడ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి ఒక సినిమా ఒకటి ఉంది, అది నేను రౌడీనే, మంచి హిట్. ఆ సినిమాకి సంబంధించి 4-5 క్లిప్పింగ్లు వాడుకున్నారు దాంట్లో, ఈవిడదే బయోపిక్ కాబట్టి. ఈవిడ అప్పటికే అంటుంది, ఓ ధనుష్ ఏమన్నా ఏడిసి వస్తాడేమో, ఒక పర్మిషన్ అడిగి తీసుకురా అని చెప్పి అసిస్టెంట్ని పంపింది. వాడిని తిప్పి 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 లేట్ చేశారు కానీ పర్మిషన్లు ఇవ్వాల. సరే అసిస్టెంట్ వెళ్తే మాట్లాడట్లేదని ఈసారి మేనేజర్ని పంపింది. మేనేజర్ని పంపిన తర్వాత వాడిని కూడా తిప్పి తిప్పి తిప్పారు కానీ పని అవ్వాల. ఇంకో పెద్ద మనిషిని పంపింది. లేదు నేను పర్మిషన్ ఇవ్వను, నా సినిమాలో క్లిప్పింగ్ నా వాడుకోవడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పేశాడు. చేసేదేం లేక ఆ క్లిప్పింగ్లు డిలీట్ చేసేసింది. కానీ ఒక క్లిప్పింగ్ ఉంచుకుంది. ఏంటది, వీళ్ళ అసిస్టెంట్ వాళ్ళ ఫోన్లో తీసింది. ఆ షూటింగ్ టైంలో ఆవిడ గెంతేటప్పుడు, ఎవరో సజెషన్లు ఇచ్చేటప్పుడు, మేకప్లు వేసేటప్పుడు, తలదువ్వేటప్పుడు వీళ్ళ అసిస్టెంట్ తీసిన క్లిప్పింగ్ ఒకటి ఉంది, 3 సెకండ్స్. ఆ 3 సెకండ్స్ క్లిప్పింగ్ ఆవిడ వాడుకుంది. ఎందుకంటే ఇది నా అసిస్టెంట్ ఫోన్లోంచి వచ్చింది, సోర్స్ మాది, నువ్వు అడగడానికి లేదు అని. ఎప్పుడైతే ఈ ట్రైలర్ రిలీజ్ అయిందో ధనుష్ ఎక్కడెక్కడ ఏది వాడారా అని చెప్పి ప్రతి సెకండ్ చూశాడు అదే పనిగా. 3 సెకండ్లు ఆయనకు సంబంధించిన సినిమాది ఉంది. వెంటనే ఏం చేశాడు, లాయర్ నోటీస్ పంపించేశాడు, 10 కోట్లకి పరువు నష్టం దావా చేసి నువ్వు వాడావు అని. నయనతారకి ఏం చేసింది, ఏమీ చేయలేక ఒళ్ళు మండి 3 పేజీలు రాసింది లేఖ. ఎవరెవరెవరెవరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎవరికి ఏం చేసావో నాకు అనవసరం, నువ్వు ఎవరి కొడుకువో, ఎవరి చుట్టపువో, ఎవరి పట్టంవో నాకు అనవసరం, నన్ను మాత్రం ఎప్పటి నుంచో వేధిస్తూనే ఉన్నావు, సాధిస్తూనే ఉన్నావు. సరే అని చెప్పేసి నీ బాధ భరించలేక పర్మిషన్లు అడిగితేనేమో ఇచ్చి చావాలా, ఎందుకులే నీతో గొడవ అని చెప్పేసి ఉన్న క్లిప్పింగ్లన్నీ తొలగించా. నా అసిస్టెంట్ ఫోన్లో తీసింది మా సోర్సు, నేను వాడిన దాని మీద కూడా నువ్వు పరువు నష్టం దావేసి 10 కోట్లకు నోటీస్ పంపావు. మేబీ కోర్టులో నువ్వు గెలుస్తావేమో నాకు తెలియదు, కానీ మనిషిగా నువ్వు అంటూ ఓడిపోయావు ఎప్పుడు, అసలు నిన్ను మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది అన్నట్టుగా
లేక విడుదల చేసింది. ఇది ఇప్పుడు ఈయన ఆ పరువు నష్టం దావా తాలూకు కోర్టు ఏం చేస్తుందంటే డిలీట్ చేయండి అంటారు, డిలీట్ చేసేస్తుంది, తప్పేం లేదు, ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ పగలు ప్రతీకారం ఇక్కడ దాకా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ మొదలైంది అంటే ఇదే విషయం, హీరోలతో సమానంగా హీరోయిన్లను చూడట్లేదనే ఫీలింగ్ నయనతారలో ఉండింది. ధనుష్ ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ సెట్లో కూడా ఆమెకు కొంచెం అవమానం కలిగింది. ఎవరో మధ్యలో వ్యక్తులు చేసిన పనులు ఇవంతా మించి లేదు. వీళ్ళు మాట్లాడుకుంటే ఎప్పుడో సెటిల్ అయ్యేదేమో, మేబీ ఆ రోజు జరిగింది ఇదండి, అసలు జరిగిన విషయం ఇదండి అని మాట్లాడితే సెట్ అయ్యేదేమో. వాళ్ళు మాట్లాడుకుచావాలా, ఆ వైరం కొనసాగుతానే ఉంది. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, ఇంకా 10 ఏళ్ళు అయినా అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ.